మ్యాడీ తన చిన్ననాటి స్నేహితుడని తెలుసుకున్న మహీనే తన చిన్ననాటి స్నేహితుడు అనుకొని మ్యాడీ కోసమైతే పరుగున తన ఇంటికి అయితే వెళ్తుంది మధు. తన ఇంటికి వెళ్ళినాక మ్యాడీ రూమ్లో అసలు ఆ చిత్రాలన్నీ తనకి తనుగా చూసుకొని నన్ను ఇంతగా మహి ప్రేమిస్తున్నాడా, నా చిన్ననాటి స్నేహితుడు మహి నన్ను ప్రేమిస్తున్నాడని తెలిసి కూడా ఇంకా నేను ఈ మధు గెటప్లో ఉండటం ఎందుకు, నేనే తన చిన్నీనని చెప్పాలి అని చెప్పేసి చాలా ఆరాటపడుతూ ఉంటుంది. అసలు ఇదంతా ఎలా జరిగింది ఏంటనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే కొడవటి సావిత్రి బ్లాగ్స్లో అయితే ఓన్ కంటెంట్లు అయితే వేశాను. సో నా లైఫ్ స్టైల్ నా గురించి మీరు ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటే అందులో వీడియో అయితే చెక్అవుట్ చేయండి. నేను వరలక్ష్మీవ్రతం వీడియోలు అయితే పోస్ట్ చేస్తున్నాను. సో వీడియో అయితే చెక్అవుట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకెందుకు లేట్, మనం స్టోరీలో ఎక్కితే వెళ్ళిపోతాము. స్టోరీలో ఎక్కని ముందు చిన్న లైక్ అనమాట ఇచ్చేసి పక్కనే హైప్ అనేది వస్తుంది కాబట్టి పాయింట్లు అయితే ఇవ్వండి. ఇప్పటి వరకు అయితే నాకు పాయింట్లు పబ్లిక్ నుంచి అయితే ఏం రాలేదు. నా వీడియోలకి నేనైతే పాయింట్లు ఇచ్చుకున్నాను. సో మీ సపోర్ట్ ఉంటుందని అనుకొని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంకా లేట్ లేకుండా వెళ్ళిపోదాం. కీర్తి అయితే పరిగెత్తుకుంటూ వెళ్తున్న కీర్తిని అయితే ఇంకా ఎలాగైనా నేను నిన్ను కాపాడుతాను, నువ్వు ఈ తప్పు చేయలేదని నిన్ను నిర్దోషమని నేను బయటికి నీకు మంచి పేరు అయితే తీసుకొస్తాను రా అని చెప్పి కీర్తిని అయితే తీసుకెళ్తుంది. కీర్తిని తీసుకువెళ్ళి కీర్తికి అయితే ధైర్యం చూపుతుంది. అయితే ఇంకా మహి దగ్గరికి అయితే వెళ్తుంది. మ్యాడీ దగ్గరికి వెళ్ళి మధు అయితే మ్యాడీకి అయితే జరిగిందంతా చెప్తుంది. ఇంకా నువ్వు ఏదైనా ఐడియా ఇవ్వు మ్యాడీ అనగానే ఇంకా మహి అయితే సీసీ ఫుటేజ్ చూస్తే సరిపోతుంది కదా అని చెప్పేసి సలహా అయితే ఇస్తాడు. ఆ సలహాతో అయితే ఇంకా మధు అయితే ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళి ఏ తప్పు చేయని కీర్తి మీద ఎందుకు సార్ మీరు ఇలా గట్టిగా అబాండాలు వేస్తున్నారు అనగానే ఇదిగో ఏ తప్పు చేయలేదా, ఈ వాచ్యే చెప్తుంది కీర్తి తప్పు చేసిందో లేదో అని చెప్పేసి అంటూ ఉండగా వాచి ఒక్కటే ఇక్కడ పడిపోతే సరిపోతుందా సార్, అయితే మీ పెన్ను మరో చోట పడింది, ఆ పెన్ను పడిన చోట దొంగతనం జరిగింది అంటే ఆడ మీ పెన్ను ఉంటే మీరు దొంగతనం చేసినట్టేనా అని ఇంకా చిన్ని అంటూ ఉంటుంది. ఏం చిన్ని నువ్వు చెప్పేది అని చెప్పేసి, అది మధు ఏంది మధు నువ్వు చెప్పేది అని ప్రిన్సిపల్ అడుగుతూ ఉంటే ఒకసారి సీసీ ఫుటేజ్ని అయితే చూడండి సార్ అని చెప్పేసి మధు అంటూ ఉంటుంది. మధు మాట ప్రకారం అయితే ఇంకా సీసీ ఫుటేజ్ అయితే చూస్తారు ప్రిన్సిపల్ అక్కడ కరెస్పాండెంట్ మధు వల్ల బావ అందరూ అయితే ఆ సీసీ ఫుటేజ్ చూడడం వల్ల సీసీ ఫుటేజ్లో అయితే అసలు దొంగలు బయటపడటంతో ఇద్దరికైతే టీసీలు ఇచ్చి డీపార్ అయితే చేస్తాడు ప్రిన్సిపాల్. ఇంకా కీర్తి అయితే మధును పట్టుకొని థ్యాంక్ యూ సో మచ్ మధు, ఈరోజు కనుక నువ్వు నాకు హెల్ప్ చేయకపోయినట్టయితే జీవితంలో నేను పైకి ఎదగలేదు, అసలు నేను బతికి ఉండేదాన్నే కాదు అని చెప్పేసి మధుకైతే థ్యాంక్స్ చెప్తూ ఉంటుంది కీర్తి. మధు అయితే ఇంకా ఆలోచిస్తూ ఉంటుంది, నాకు ఇలాంటి ఐడియా ఇవ్వడానికి కారణం ఎవరు, మ్యాడీయే కదా, మ్యాడీకి నేను అర్జెంటుగా థ్యాంక్స్ చెప్పాలి అని చెప్పేసి మ్యాడీ అని పరిగెత్తుకుంటూ వెళ్తుంది. మ్యాడీ అప్పటికే తన ఇంటికి వెళ్ళడంతో తన ఇంటికి వెళ్ళిపోయాడా అని చెప్పేసి మ్యాడీ అడ్రస్ చెప్పండి అని చెప్పి మ్యాడీ అడ్రస్ కనుక్కొని మ్యాడీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తుంది. అయితే అక్కడ నాగవల్లి లేకపోవడంతో అక్కడ పని ఆమెను అడిగి మ్యాడీ రూమ్కి అయితే వెళ్ళిపోతుంది చిన్ని. మ్యాడీ రూమ్కి వెళ్ళి అక్కడ మ్యాడీ రూమ్లో చిన్ని ఫోటోలు చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అంటే మ్యాడీ ఎవరో కాదు, నా చిన్ననాటి మహీనా, నా స్నేహితుడు మహీనా అని చెప్పేసి మ్యాడీ అయితే మహీ ఐ లవ్ యూ అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. గట్టిగా అరుస్తూ ఇంకా మ్యాడీ కోసం అయితే ఎదురు చూస్తూ ఉంటుంది. మ్యాడీ అయితే చిచ్చి మధు నువ్వు ఇక్కడున్నావు ఏంటి, నా రూమ్లో ఇక్కడుంది ఏం చేస్తున్నావు అని చెప్పి అనగానే ఏంటి మ్యాడీ గోడల నిండగా ఈ ఫొటోస్ ఏంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంకా మధు అయితే ఇవన్నీ నా ప్రాణం మధు, నా చిన్ననాటి నా స్నేహితురాలు చిన్ని, తినే కనుక లేకపోయినట్టయితే ఈరోజు నేను బతికి ఉండేవాడినే కాదు, తిని నా ప్రాణం, తిని ఎక్కడుందో నాకు తెలియట్లేదు మధు, నువ్వు హెల్ప్ చేస్తావంటే తప్పకుండా మ్యాడీ నేను నీకు కాక ఎవరికి చేస్తాను, ఆ రోజు అంత ప్రమాదంలో పడ్డ నన్ను నువ్వు సేవ్ చేసి బయటపడేసావు కదా, అలాంటిది నీ చిన్ని వెతకటంలో నేనెందుకు సహాయం చేయను అని చెప్పేసి మ్యాడీ దగ్గర అయితే మధు అయితే నేనే చిన్నీని అని చెప్పదనమాట. అయితే మ్యాడీని అయితే అక్కడి నుంచి ఒక ఆట అయితే ఆడుకుంటూ ఉంటుంది. ఇంకా అసలు దొంగలను పట్టించిందన్న కోపంతో అయితే ఇంకా చిన్ని మీద రివెంజ్ తీర్చుకోవాలని ప్లాన్లు వేస్తూ ఉంటుంది. అయితే ఏ ప్లాన్ సక్సెస్ అవ్వడంతో చాలా కోపంగా రగిలిపోతూ ఉంటుంది. అయితే చిన్ని మ్యాడీ తన చిన్ననాటి స్నేహితుడు అని తెలుసుకున్న చిన్ని మాత్రం మ్యాడీ నాటు పట్టించడానికి కంకణం అయితే కట్టుకుంటూ ఉంటుంది. మ్యాడీ నువ్వు తొందరగా రెడీ అయ్యిరా, నేను కింద ఉంటాను, మనం అందరం కలిసి గుడికి వెళ్దామని చెప్పేసి అంటూ ఉండగా సరే అయితే
వెళ్దామని చెప్పేసి ఇంకా మ్యాడీ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉండగా మ్యాడీ అయితే రెడీ చేస్తాడు. మ్యాడీ అయితే వెళ్తూ ఉండగా అప్పుడైతే నాగవల్లి ఇంట్లోకి వస్తుంది. నాగవల్లి ఇంట్లోకి రావడంతో ఏ మ్యాడీ ఏంటి ఈ అమ్మాయి ఎందుకు ఇంటికి తీసుకొచ్చావంటే, అమ్మ ఏంటమ్మా నువ్వు మాట్లాడేది, తను నా స్నేహితురాలు నా ఇంటికి రాకుండా ఎలా ఉంటుందమ్మా అని చెప్పేసి ఇంకా మ్యాడీ అయితే మధుని అయితే కొత్తగా పరిచయం చేస్తూ ఉంటాడు నాగవల్లికి. దేన్ని అసలుకే ఇప్పుడు ఉన్న సమస్యలే చాలక మళ్ళీ కొత్త ఫ్రెండ్షిప్ ఏంటి మ్యాడీకి అని చెప్పేసి నాగవల్లి అయితే కోపంగా ఇంట్లోకి వెళ్తుంది. అయితే మ్యాడీకి అయితే ఇంకా రోజుకైతే చిన్ని అయితే ఒక ఆట ఆడుకుంటూ ఉంటుంది. అయితే తనే చిన్ని, తన చిన్ననాటి స్నేహితురాలు నేనైతే మ్యాడీకి అయితే ఒకరోజు సర్ప్రైజ్ ఇవ్వాలని చెప్పి ఆలోచించి నిజం చెప్పాలని ఇంకా మ్యాడీ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉంటుంది. అయితే చూద్దాం మరి చిన్నికి అయితే ముందు నిజం తెలిసిపోతుంది, మ్యాడీయే తన చిన్ననాటి మహి అని. మరి మ్యాడీకి ఎప్పుడు తెలిసిపోతుంది చిన్ని తన చిన్ననాటి స్నేహితురాలు అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. చూశారు కదండి, వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అనమాట. వీడియో పోస్ట్ చేస్తుంటే ఎంతసేపు ఇలా చేయి పట్టుకొని వీడియోలు అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను, చెయ్యి అయితే నొప్పి వస్తుంది అనమాట. ట్రైపాడ్ పెడదాం అనుకున్నా కానీ ట్రైపాడ్ అయితే తీయలేదు. సో ఇదేంటి వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. పక్కనే హైప్ అనేది బటన్ ఉంటుంది అనమాట, యూట్యూబ్ ఇచ్చిన ఒక ఆప్షన్. హైప్ మీద అయితే క్లిక్ చేయండి, నాకు పాయింట్లు అయితే ఇస్తే వీడియో అన్న పుష్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.